Good morning, this is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. 2016 రియో డి జెనైరో ఒలింపిక్స్ జరిగిన తర్వాత ఒక 1 year పాటు రకరకాల ఎగ్జామ్స్లో ఒలింపిక్స్ మీద క్వశ్చన్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు జరగబోతున్న ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, జీడీ అండ్ త్వరలో ఏపీ తెలంగాణలో జరుగుతాయి అనుకుంటున్న ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఇతర ఎగ్జామ్స్లో కూడా దీని మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ 1 year పాటు ఈ టాపిక్ నుంచి ట్రెండింగ్లో ఉంటాయి క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒలింపిక్స్ సంబంధించి మనం టాపిక్ మొదలుపెట్టే ముందు గతంలో ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు అన్న దాని మీద ఒక చిన్న వ్యూ చేస్తాను నేను. యాక్చువల్లీ మీకు 2016 అంటే 2016 ఒలింపిక్స్ మీకు రియో డి జెనైరో నగరంలో జరిగినాయి. యాక్చువల్గా బ్రెజిల్ రాజధాని బ్రెజిలియా. ఓకే, రియో డి జెనైరో అనేది వన్ ఆఫ్ ద సిటీ. బ్రెజిల్లో బ్రెజిలియా, సావో పోలో, రియో డి జెనైరో ఇవన్నీ ప్రముఖ నగరాలు అన్నమాట. రాజధాని బ్రెజిలియా, ఇది ఒక ప్రముఖ నగరం. 2016లో జికా వైరస్ ఉధృతి కొనసాగింది. ఇప్పుడు కోవిడ్-19 అంత సీవియర్గా కాకపోయినప్పటికీ కూడా అప్పట్లో చాలామంది క్రీడాకారులు ఈ జికా వైరస్ వలన ఒలింపిక్స్లో పాల్గొనలేకపోయారు. ఆ ఒలింపిక్స్ జరిగిన తర్వాత మీకు 2016 నవంబర్లో తెలంగాణ గ్రూప్ 2 జరిగింది. నవంబర్లో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. దానిలో ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటంటే 2016 ఒలింపిక్స్ థీమ్ ఏంటి అన్నాడు. 2016 ఒలింపిక్స్ థీమ్ ఏంటి అని అన్నాడు. ఇదొక క్వశ్చన్, థీమ్ ఏంటి. ఓకే, ఇక 2017 మార్చ్లో 2017 మార్చ్లో మీకు ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. ఏపీలో అప్పుడు గ్రూప్ 2 ప్రిలిమినరీ, మెయిన్స్ రెండు ఉన్నాయి. ప్రిలిమినరీ జరిగింది. దానిలో ఒక క్వశ్చన్ సింపుల్గా ఏమన్నాడంటే పథకాల సంఖ్య పరంగా తొలి 3 దేశాలను వరుసగా గుర్తించండి అన్నాడు. తొలి 3 దేశాలను వరుసగా గుర్తించండి అని అన్నాడు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పథకాల సంఖ్య పరంగా తొలి 3 దేశాల వరుసగా గుర్తించండి అంటే ఫస్ట్ ర్యాంక్ ఏ దేశం, సెకండ్ ర్యాంక్ ఏ దేశం, థర్డ్ ర్యాంక్ ఏ దేశం అంటారు. అది తప్పు. ఎగ్జాంపుల్, సపోజ్ ఒక దేశానికి ఎన్ని పథకాలన్నా రానియండి, స్వర్ణం ఎవరికి ఎక్కువ వస్తే ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఏ అనే దేశానికి ఒక స్వర్ణం, 2 రజతాలు, 3 కాంస్యాలు వచ్చినాయి. ఓకేనా. బి అనే దేశానికి 0 స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు వచ్చినాయి. ఇప్పుడు సి అనే దేశానికి 0 స్వర్ణం, 8 రజతాలు, 9 కాంస్యాలు వచ్చినాయి. ఓకేనా. ఒలింపిక్స్లో తొలి 3 ర్యాంకులు పొందిన దేశాలు, తొలి 3 స్థానాలు పొందిన దేశాలంటే ఏబిసి అవుతాయి. ఏసీబి అవుతాయి. ఏసీబి. ఓకే, మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇక్కడ 4, ఇక్కడ 3 పెడుతున్నాను. ఓకే, ఈ 3 వరుసగా అవుతాయి. కానీ పథకాల సంఖ్య అన్నప్పుడు ర్యాంకింగ్ రాదు, టోటల్ పథకాలు వస్తాయి. 3, 2, 5, 6 పథకాలే వచ్చినాయి. వీళ్ళకి 7 వచ్చినాయి. వీళ్ళకి 9, 3, 12 వచ్చినాయి. అప్పుడు ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది, థర్డ్ అవుతుంది. ర్యాంకింగ్ అన్నప్పుడేమో ఎవరికి స్వర్ణాలు ఎక్కువ వస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. టోటల్ పథకాల సంఖ్య అన్నప్పుడు స్వర్ణం రసం సంబంధం లేదు, నంబర్ ఆఫ్ మెడల్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇవ్వాలి. ఈ చిన్న లాజిక్స్తో ఏపీ గ్రూప్ 2లో దెబ్బ కొట్టడం జరిగింది. ఓకేనా. ఇవి మీకు ఒలింపిక్స్ మీద అడిగే విధానం అన్నమాట. మరి ఒలింపిక్స్ లాంటి ఒక పెద్ద టాపిక్ డిస్కస్ చేసే ముందు, ఒలింపిక్స్ లాంటి ఒక పెద్ద టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు అసలు ఒలింపిక్స్ని ఎన్ని కోణాలలో చదవాలి? నాకున్న అనుభవం ప్రకారం ఈ టాపిక్ని 9 నుంచి 10 కోణాలలో చదవాలి. ఫస్ట్ ఏంటంటే డేట్, అంటే ఎప్పని చెప్పటిదాకా జరిగినాయి, డేట్. సెకండ్ ఏంటంటే వెన్యూ, అంటే ఎక్కడ జరిగినాయి. థర్డ్ ఏంటంటే ఫ్యూచర్ వెన్యూ, అంటే భవిష్యత్తులో ఎక్కడ జరగబోతున్నాయి. ఆ తర్వాత ఫోర్త్ వన్ ప్రారంభించినది, అంటే ఎవరు ప్రారంభించారు. ఒలింపిక్స్ని ఎవరు ప్రారంభించారు?
ఒలింపిక్ జ్యోతి ఎవరు వెలిగించారు, ఇట్లాంటివి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఒలింపిక్స్ ప్రారంభించడం వేరు, జ్యోతి వెలిగించడం వేరు. సో ఫిఫ్త్ వన్ ఏంటంటే సో పోటీలు జరిగిన క్రీడలు, అంటే ఎన్ని అంశాలలో పోటీలు జరిగిన క్రీడలు. అండ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాల్గొన్న దేశాలు. ఓకే, నెక్స్ట్ థీమ్ ఏంటి, థీమ్. ప్రతి క్రీడకు ఒక థీమ్ ఉంటుంది. థీమ్ అంటే ఏంటంటే ఇతివృత్తం అని అంటాం తెలుగులో. సో ఇది మీకు 2016 తెలంగాణ గ్రూప్ 2లో అడిగాడు. 2016 ఒలింపిక్స్ థీమ్ ఏంటి అన్నాడు. ఓకేనా. సో వరల్డ్ పీస్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే థీమ్ ఇచ్చారు అప్పుడు. మరి ఇప్పుడు ఏంటి? అండ్ తర్వాత వచ్చేసి మోటో, కొన్నిటికి మోటో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మోటో ఏంటి? ఆ తర్వాత మస్కట్. సో మస్కట్ ఏంటి? ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. మస్కట్ అంటే లోగో, ఎంబ్లమ్ అన్నమాట. ఆ తర్వాత సో ర్యాంకింగ్ అంటే ఫస్ట్ సెకండ్ ర్యాంకింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరున్నారు, అండ్ ఇండియా ఏ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రత్యేకతలు. సో ప్రత్యేకతలు అంటే తొలి మెడల్ ఎవరికి వచ్చింది, సో ఇట్లాంటి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2016 ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్, ఏపీఎస్ఐలు అడిగాడు. సో 2016 ఒలింపిక్స్లో తొలి స్వర్ణ పథకం పొందిన వ్యక్తి ఎవరని, వర్జీనియా థ్రాషర్ అప్పుడు. మరి ఇప్పుడు ఎవరు? సో ఇవి టాపిక్ చదివే విధానం. సో మరి ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా అంటే ఒక 1 year వరకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 1 year తర్వాత డేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1 year తర్వాత ప్రారంభించినది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అలాగే పాల్గొన్న దేశాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రత్యేకతలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1 year తర్వాత మిగిలినవి మాత్రం ఎప్పటికి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా.